ఈ రోజు మనం బనానా చిప్స్ అయితే తయారు చేసుకోబోతున్నాం. అది కూడా మసాలాతో అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. ఇవి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ బనానా చిప్స్ అనేది 2 నిమిషాలలో తయారు చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఏంటనేది ఫుల్ వీడియో అయితే చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందా లేదా ఒకసారి చూసుకొని దాని తర్వాత ఇలా బనానాని పీల్ అప్ అయితే చేసేసుకోవాలి. అలా చేసుకున్న వెంటనే ఇలా స్లైసెస్ తీసుకునే దాంతో ఇలా బారుగా స్లైసెస్ తీసుకోవాలి. అప్పుడు మనకి సేమ్ బనానా షేప్ లోనే బనానా చిప్స్ అనేది రెడీ అయిపోతాయి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కదిలించుకొని వాటిని ఇప్పుడు ఉప్పు పసుపు లైట్ గా కలుపుకొని వాటర్ లో ఆ వాటర్ అనేది పైన కొంచెం అది కూడా ఒక పావు స్పూన్ అలాగా చల్లుకోవాలన్నమాట. అలా చల్లుకోవటం వల్ల బనానా ఇవి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇవి కట్ చేసినప్పుడైనా సరే ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడైనా సరే అలా పైన కొంచెం చల్లామంటే పసుపు ఉప్పు వాటర్ అనేది మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా తెల్లగా వస్తాయన్నమాట. సేమ్ మన బనానా ఎలా అయితే మనకి వైట్ కలర్ లో ఉంటుందో అది అలానే ఉండాలంటే ఇలా చేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్ ఇలా వేసిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ అలా గోల్డెన్ కలర్ లో అంటే లైట్ అండ్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నామంటే క్రిస్పీగా మనకి అది కూడా బనానా చిప్స్ అనేది రెడీ అయిపోతుంది. 2 నిమిషాలలోనే ఇవి చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి. ఈ బనానాస్ చూడండి ఇక్కడ చిన్న చిన్నగా రౌండ్ రౌండ్ గా కట్ చేసుకున్నాం అనమాట. ఇలా కూడా కట్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి తినేటప్పుడు చిన్న చిన్నగా ఉన్నా సరే. అలానే వీటిల్లో లైట్ లైట్ గా ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ మనం అది కూడా పసుపు ఉప్పు కలిపి వేసుకున్నాము కాబట్టి కొంచెం చూసుకొని ఉప్పు అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా మనకి బనానా షేప్ లో ఉండే ఇలా బారుగా వచ్చే చిప్స్ అనేది ఇలా తయారు చేసుకున్నాము. సేమ్ చూస్తుంటే బనానా లాగే అనిపిస్తున్నాయి కదా, భలే ఉన్నాయి కదా. ఇలా రెడీ చేసుకుంటే భలే ఉంటాయి. ఇవి క్రిస్పీగా వచ్చాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి లైట్ లైట్ గా ఉప్పు కారం వేసేసుకొని చిటికెడు దీంట్లోకి చాట్ మసాలా కూడా వేసేసుకొని బాగా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసుకున్నామంటే ఎంతో ఎంతో టేస్టీగా ఉండే అది కూడా బనానా చిప్స్ అనేది రెడీ అయిపోతాయి. అయితే ఈ బనానా చిప్స్ అనేది పెరుగన్నంలోకి చాలా బాగుంటాయి. సాంబార్లోకి గాని నార్మల్ గా తినడానికి కూడా చిటికలో అయిపోతాయి అన్నమాట. ఇవి తయారు చేసుకున్నామంటే అది కూడా మనం కర్రీ తయారు చేసుకునే బనానాస్ ఉంటాయి కదా, ఆ బనానాస్ తో మాత్రమే ఇలా చిప్స్ అనేది తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లోనే మనకి బనానా చెట్లు ఉన్నప్పుడు కర్రీ కాకుండా మనకి తినే బనానాస్ తో కూడా ట్రై చేస్తారు కదా, అలా చేస్తే బాగా రావు.